ఓకే. ఏమైనా కంపారిజన్స్ కనిపిస్తున్నాయా? వైసీపీకి సంబంధించి వైసీపీ వాళ్ళు ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక పథకం పెట్టి ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి నెల నెల ఏదో ఒక రూపాన ప్రజలకు డబ్బులు వేసేవాడు. సో ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్స్ని ఈ సిచ్యువేషన్ ఏమైనా కంపేర్ చేసుకుంటున్నారా? కంపారిజన్ అనేది మేము గ్రౌండ్ లో చాలా దీని మీద ఏంటి అంటే ఈ క్వశ్చన్ మీద చాలా విగ్రెస్ గా మేము సర్వే చేసాం. దాదాపు చాలా శాంపుల్స్ తీసుకున్నాం. ఒక్కొక్క శాంపుల్ దాదాపు 20-25 మినిట్స్ స్పెండ్ చేసాం ఒక్కొక్కరి దగ్గర. అన్ని అంటే మెజారిటీగా ఈస్ట్ వెస్ట్ సైడ్ మిగతా కాన్స్టిట్యున్సీలో. సో కంపారిజన్ అనేది ఏంటి అంటే ఒక 60%, 100 లో 50-60% రెండు ప్రభుత్వాలు ఒకటే, రెండు ప్రభుత్వాలు తేడా లేదు అనేది మాత్రం బాగా చెప్తున్నారు రెండు ప్రభుత్వాలు. అంతేగాని కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు బాగోలేదు అనేది లేదు. కొంతమంది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోరు అని కొంతమంది ఏ ప్రభుత్వం వచ్చినా రెండు ఒకటే. అంటే వాళ్ళకి ఏంటి అంటే ఈ ఫీలింగ్ ఏంటి అంటే పథకాలు కొత్త కాదు అనే ఫీలింగ్ లో ఉన్నారు చూస్తుంటే గ్రౌండ్ లో. బట్ టీడీపీ పార్టీకి అనుకూలంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, 30%. వాళ్ళు వైసీపీ పార్టీకి ఏంటి అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఇచ్చిన పథకాల్లో తల్లికి వందనం లాంటి దాంట్లో కొన్ని ఏంటి అంటే వాళ్ళు కొన్ని కటింగ్స్ 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ కాలితే దాంట్లో కట్ చేశారు. సో కొంత ఫిల్టర్ అయ్యారు. ఆ ఫిల్టర్ అయ్యి కొంతమంది ఎవరికైతే రాలేదో వాళ్ళు ఆబ్వియస్ గా ఈ గవర్నమెంట్ బాగాలేదు, వైసీపీ గవర్నమెంట్ బాగా ఇచ్చారు అనేది వాళ్ళకు ఉంది టాక్. సో ఓవరాల్ గా ఏంటి అంటే కంపారిజన్, మీరు అడిగిన క్వశ్చన్ కి కంపారిజన్ అనేది బాగా చేస్తున్నారు. బట్ ఏంటి అంటే రెండు గవర్నమెంట్లు మెజారిటీగా ఒకటే అనేది 60% ఉంది కంపారిజన్. ఓకే. కానీ ఇప్పుడు మెయిన్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, ఈవెన్ నాట్ ఓన్లీ స్టేట్కి సంబంధించి కావచ్చు, కంట్రీకి సంబంధించి చూసుకున్నా కూడా వాళ్ళు అధికారంలోకి రావడం కోసం వెల్ఫేర్ స్కీమ్స్ని అనౌన్స్ చేస్తారు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసినా చేయలేకపోయినా కూడా ప్రజల విజన్, ప్రజల వ్యూ అంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పథకాలకు సంబంధించి సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయా, డెవలప్మెంట్కి సంబంధించిన సాటిస్ఫాక్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయా? అదే, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో, పాత వైఎస్ఆర్పీ గవర్నమెంట్ లో పథకాలు ఇచ్చిన తర్వాత మీకు గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మేము చేసిన సర్వే అప్పుడు, అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సర్వే చేసినప్పుడు ఒక 6 నెలలు పథకాలనే ఎక్సెస్ పథకాలు ఇచ్చారు, అవసరం లేని కొన్ని పథకాలు ఇచ్చారు, అవి తీసేసి డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కంపారిజన్ ఉంది, పక్కన తెలంగాణ స్టేట్ అంతా అలా డెవలప్ అవుతుంది, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మన దగ్గర ఏమీ లేదు, మనకి అప్పులు అయ్యి ఇట్లా అవుతున్నాయి అనేది ఉంది ఆ కంపారిజన్. బట్ ఇప్పుడు చూస్తుంటే మీరు అన్నట్టు డెవలప్మెంట్ కి మేము చేసిన సర్వేలో డెవలప్మెంట్ కి 60% వాళ్ళు, పబ్లిక్ డెవలప్మెంట్ కి 60-50% వాళ్ళు చూపించారు డెవలప్మెంట్ సైడ్. సో వెల్ఫేర్ సైడ్ 40-45% చూపించారు మాకు. ఒక 5-10% డెవలప్మెంట్ కంటే వెల్ఫేరే తక్కువ ఉంది మేము చేసిన సర్వేలో. బట్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి అదే పథకాలు ఇవ్వటం వల్ల ప్రజలు ఏంటి అంటే పథకాలకు అలవాటు పడిపోయారు అన్నట్టు ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఎందుకంటే ఆ పథకాలు ఇస్తేనే ఫస్ట్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా లాగా అయిపోయింది గవర్నమెంట్ కి. సో టీడీపీ కూడా చాలా ఏంటి అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంది. వాళ్ళకి కూడా ఏంటి అంటే వాళ్ళకి కూడా దే ఆర్ నాట్ షూర్ వాట్ టు డూ, ఏం చేయాలి అనేది వాళ్ళకి అని మేము అనుకుంటున్నాం సర్వే ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు పథకాల వైపు వాళ్ళు వెళ్ళారు, పథకాలు ఇస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు అన్నట్టు డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. సో ఏంటి అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ సీ. పథకాల మీద మనం ముందుకెళ్ళాలి, పథకాల మీదే మనం పైకి రావాలి అనేది చాలా కష్టంగా ఉంది పరిస్థితి. అంటే మీ వ్యూ ప్రకారము పథకాల కంటే కూడా డెవలప్మెంట్ ని ప్రజలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఒక 55% డెవలప్మెంట్ వైపు ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు మేము చేసిన సర్వేలో బాగా పథకాలు కావాల్సిన వాళ్ళకి ఎవరికి అంటే మేము చేసిన సర్వేలో యావరేజ్ ఇన్కమ్, బిలో యావరేజ్ ఇన్కమ్, ఇంకా డైలీ వర్కర్స్ కానీ, కొంతమంది ఇంకా ఏంటి అంటే ఇన్కమ్ సరిగ్గా లేని వాళ్ళు కానీ, ఇంకా తక్కువ వీకర్ సెక్షన్స్ ఎకనామికల్ గా వాళ్ళు ఏంటి అంటే 65-70% పథకాలు పెడితే బాగుంటుంది అనేది వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. బట్ మినిమం యావరేజ్ ఒక ఆటో అతనుతో సహా, ఒక నార్మల్ చిన్న షాప్ అతను, చిన్న ఉద్యోగస్తుని సహా మినిమం యావరేజ్ నుంచి పై వరకు
ఎక్కువగా డెవలప్మెంట్ వైపే ఎక్కువగా ఇప్పుడు మనకి తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో అట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా డెవలప్మెంట్ వైపే చూస్తున్నారు. ఓకే, ఒక పక్క డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటుంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, హార్బర్లు కావచ్చు, ఫిషింగ్ సెంటర్లు కావచ్చు, ఇలాంటి చాలా గవర్నమెంట్ తరపు నుంచి చాలా కార్యక్రమాలన్నింటినీ కూడా చేపడుతూ వచ్చింది. సో అలాంటిది ఇప్పుడు కొన్నిటిని ప్రైవేటీకరణ అనేటువంటి ఒక పద్ధతితో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది? రెండోది, మెడికల్ కాలేజీలు అనేటువంటి ఒక అంశము చాలా ఎమోషనల్గా ప్రజలందరికీ కనెక్ట్ అవుతూ వచ్చింది. అలాంటి మెడికల్ కాలేజ్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేయటం వల్ల కూటమికి లాభమా నష్టమా? మెడికల్ కాలేజ్ దీని మీద కూడా మేము సర్వే చేసాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్, పిపిపి మోడల్ అనేది పబ్లిక్ ఇష్టపడట్లేదు వాస్తవంగా. మీకు ఎందుకంటే పబ్లిక్ మేము గవర్నమెంట్ రేటింగ్ ప్రకారం చూస్తే పబ్లిక్ ఏంటి అంటే దానికి 70%, 65-70% యాక్టివ్ ఉన్నారు, 70-75% దాదాపుగా. ఎందుకు అంటే పబ్లిక్ కి ఆల్రెడీ ఏంటి అంటే అంతకుముందు మెడికల్ ఫీల్డ్ లో ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ ఇవ్వటం వల్ల, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వటం వల్ల అంతకుముందు పాత రోజుల్లో 30 years బ్యాక్ గవర్నమెంట్ తీసుకోకముందు, స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్స్ లేకముందు, అంతకుముందు ఏమి ఇబ్బందులు ఫేస్ చేశారో వాళ్ళకి తెలుసు. సో ఐ థింక్ పబ్లిక్ ఏంటి అంటే ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్ మీద పబ్లిక్ పెద్దగా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే దే ఆర్ యూజ్ టు గవర్నమెంట్ మానిటరింగ్, ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇట్లో ఉండాలి అనేది దే ఆర్ యూజ్ టు ఇట్. సో దాని వల్ల ఒక చిన్న డ్రాబ్యాక్ అది మేజర్ డ్రాబ్యాక్ అన్ను, బట్ ఒక చిన్న డ్రాబ్యాక్. బికాస్ ఏంటి అంటే అంతా వెయిట్ మోడ్ లో ఉన్నారు ఇప్పుడు, పబ్లిక్ అంతా వెయిట్ మోడ్ లో ఉన్నారు, అన్నిటికీ వెయిట్ చేస్తా చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నారు. సో డెఫినెట్ గా అది డ్రాబ్యాక్ ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్. ఓకే, అంటే వైసీపీ మాత్రం దీని మీద చాలా గట్టిగా పోరాటం చేస్తుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సైతం కూడా నేను వాటిని ప్రైవేటీకరణ కానివ్వనంటూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పోరాటానికి సంబంధించి ప్రజలు ఏమైనా యాక్సెప్టెన్స్ చూపించే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా చూడండి, ఇప్పుడు ఈ దాంట్లోనే కాదండి, వైసీపీ గవర్నమెంట్ మీద ప్రజలకి 50-60% ఇప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎలాంటి సాఫ్ట్ కార్నర్ అంటే వాళ్ళు 100% వైసీపీ బాగుంది అని చెప్పరు. 100% ఎలాంటి సాఫ్ట్ కార్నర్ అంటే వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తుంది ఈ పథకాల మీద, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద అనేది ఒక వ్యూ పబ్లిక్ లో ఉంది. వైసీపీ స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తుంది అని. చాలా మంది కూడా ఏంటి అంటే వైసీపీ మేజర్ గా ఫైట్ చేయటం వల్ల పథకాలు వస్తున్నాయి అనేది 50-60% మాకు ఒక క్వశ్చన్ ఉంది మా సర్వేలో. ఈ పథకాలు ఇప్పుడు మీకు ఇచ్చే పథకాలు వైసీపీ గవర్నమెంట్ వల్ల వీళ్ళు ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా అనేది మేము అడిగాం ప్రతి ఒక్కరు. అడిగితే 50-60% ఎస్ అని చెప్పారు. 50-60%. కొంతమంది ఏమో టీడీపీ ఫ్యాన్స్ అన్న వాళ్ళు కాదు, మాకు అది కాదు, ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ రావడం కోసం ప్రజల కోసం చేస్తుంది. కొంతమంది వైసీపీ వాళ్ళు కాదు అని చెప్పారు, అవును అని చెప్పారు. సో 50-60% వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది జరుగుతుంది అనేది పబ్లిక్ లో ఉంది. సో ఆ ఇంపాక్ట్ అయితే పబ్లిక్ లో కనిపిస్తుంది. ఆ పబ్లిక్ లో. ఎందుకంటే పథకాలు అనేవి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్, అంతకుముందు సిబిఎన్ గారు పథకాలు అంతకుముందు లాస్ట్ ఆయన టర్మ్స్ లో చూస్తే, ఆయన రూలింగ్స్ లో లాస్ట్ 4-5 టర్మ్స్ లో, ఆయన లాస్ట్ 20 years లో ఎప్పుడు ఇన్ని పథకాలు ఇవ్వటం అనేది లేదు. పథకాలు ఇవ్వటం అనేది ఎవరు స్టార్ట్ చేశారు? పథకాలు ఇవ్వటం అనేది మెజారిటీ ఆఫ్ ద బిగ్ పథకాలు ఇట్లా డీబీటీ మోడల్లో, ఒరిస్సా డీబీటీ మోడల్లో స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారే స్టార్ట్ చేశారు. సో డెఫినెట్ గా వాళ్ళు స్టార్ట్ చేసినవి అనేది పబ్లిక్ కి 100% తెలుసు.